ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బిల్ ఏదైతే ప్రవేశపెట్టారో ఇది ఇన్నిసార్లు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి అన్నది మన కాంగ్రెస్ నాయకులు ఏదో ఒకసారి తెలియజేయండి. మిట్ట నారాయణ గౌడ్ గారు, అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇన్నిసార్లు లీక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బిల్లు తీసుకొని రావడానికి కారణం ఏంటంటారు? వాయిస్ క్లియర్ ఉందా అండి? యా, వినిపిస్తుందండి, చెప్పండి. నేను ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ లీడర్ మాట్లాడిన విషయాలు విన్నాను. అసలు ఈ దీంట్లో అసలు ఆ విషయమే చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేదే ఒక సింబల్. అసలు దాన్ని నడిపించేది ఆర్ఎస్ఎస్ ఆదేశాల ప్రకారం మాత్రమే సెంట్రల్లో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రాలలో ఉన్న బీజేపీ అయినా నడుస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. నేను ఇంకా పిన్ పాయింట్ చెప్పాలంటే, ఇప్పుడు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్ ఒక మనిషి ఉంటాడు అన్నమాట. వారు ఏదైతే చెప్తారో అది మాత్రమే ఈ కిషన్ రెడ్డి గారి మిగతా ఎవరన్నా కానీ పెద్ద నాయకులని మనం ఏదైతే చెప్తున్నామో వీళ్ళందరూ కూడా పాటించి ఆ మాటలు మాత్రమే మాట్లాడాలి. వారికి తప్ప, వారి ఆదేశము తప్ప ఇంకెవ్వరి ఆదేశం కూడా పాటించడానికి వీల్లేదు. ఇది నేను దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఈవెన్ ఒక్కరిని ఏ పోస్టులోనైనా నియమించాలన్నా కూడా ఫస్ట్ వారి దగ్గరికి తీసుకెళ్లి వారి ఆదేశానుసారం మాత్రమే వీళ్ళు అపాయింట్ చేస్తారు. ఇంత స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేనటువంటి ఆర్ఎస్ఎస్ ఈ భారతదేశ భవిష్యత్తును నడిపించడానికి ఒక రాజ్యాంగ అతీత శక్తి అనొచ్చు మనం. అవునండి, ఈ రోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో నడిపిస్తున్నటువంటి అన్ని కూడా ఆర్ఎస్ఎస్ ఆదేశాలే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎవరికైనా అనుమానం ఉన్నా అది తప్పుడు అనుమానం అవుతుంది. ఎందుకంటే ఈయన ప్రధానమంత్రి గారైనా కూడా ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా గత 12 సంవత్సరాలుగా వీళ్ళు విద్యాశాఖలో చేస్తున్నటువంటి మార్పులు కేవలం కాషాయీకరణకు మాత్రమే నాంది పలికినాయి. దేశ జంజీలతోటి కానీ ఎవరితోటి కానీ వాళ్ళ ఉద్యోగాలతోటి కానీ వాళ్ళ భవిష్యత్తు కొరకు కానీ వీళ్ళు చేయరు. ఇదంతా ఫాసిస్ట్ మూమెంట్, దొరల పాలన అని మనం మామూలుగా అంటాం కదా. చిన్న సందేహం అండి, చెప్పండి. సో ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని ఎవరిని చూసుకున్నా కానీ బీజేపీని నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ అని ఇంత క్లియర్ గా చెప్తున్నారు కదా. సో దానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇక నేనే ప్రూఫ్ అండి. నేనేమంటున్నంటే, నేను ఒక 2023 అక్టోబర్ వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న స్పోక్స్ పర్సన్ ఒక పనిచేసి వచ్చిన నేను 2023లో మేడ్చల్ నుంచి రెబల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పుమ్మని చెప్పారు. నేనేమంటున్నంటే, నేను 40 సంవత్సరాలు 1, 2, 3 కాదు దగ్గరుండి చూశాను. దగ్గరుండి ప్రతి విషయం కూడా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు కాదు కదా, భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు మనుగడలో ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటించవలసిందే. ఇప్పుడు 40 సంవత్సరాలు అన్నారు కదా, బీజేపీలో చెప్పండి. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లల్ని లైన్ మీద నిలబెట్టి బెత్తం పట్టుకుని సార్ చెప్పినట్టు వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆదేశాలు అవి పాటించిన తర్వాతనే బయటికి వెళ్తారు. ఇంత స్పష్టం. ఇక ఒక రాహుల్ గాంధీ గారు చాలా తక్కువ 1% చెప్పిండు పార్లమెంట్ లో. వాస్తవాలు ఏంటంటే, వీళ్ళు ఎక్కడైనా, నేను సవాల్ చేస్తున్నా, ఏ స్టేట్ లోనైనా సెంట్రల్ లోనైనా ఆర్ఎస్ఎస్ ఆదేశాలు కాకుండా వేరే వాళ్ళని ఎవరు కూడా లెక్క చేయరు. ఒకవేళ పొరపాటున ఎవరైనా గుంపును పట్టుకొని వస్తే ఇచ్చినా కూడా వాళ్ళకు వాళ్ళకు కూర్చుంటుంది తప్పితే వాళ్ళకు అధికారాలు ఉండవు. నేను అనేది ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే, మాదంటే వంశపారంపర్యం లేదు, మాదంతా కలిసి చేస్తాం, ఒకరి కాదు అందరిది నడుస్తుంది అంటారు. అందరిది ఏం నడవదు. అక్కడ ఒకే ఒక వాయిస్, ఆ వాయిస్ ఆర్ఎస్ఎస్. అక్కడి నుండి ఏం చెప్పితే అది మాత్రమే. ఒకవేళ ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి పక్కకు జరిగితే బీజేపీకి అసలు సీట్లే రావు. అసలు వాళ్ళ బలమే ఆర్ఎస్ఎస్ కదండి. ఆ ఆర్ఎస్ఎస్ కూడా పగడ్బందీగా కార్యకర్తలను తయారు చేస్తుంది. పగడ్బందీగా ప్రాథమిక శిక్షా వర్గ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం నాగపూర్కు తీసుకుపోయి వాళ్ళ మైండ్ సెట్ చేసి వాళ్ళని ఇందులోకి పంపిస్తుంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వాస్తవం ఆర్ఎస్ఎస్ కేవలము హిందువులను దగ్గరికి తీసి ఈ దేశాన్ని మరొకసారి చీలిక దిశగా చేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలండి ఇవి.
ఏం చేయగలిగారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి, సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి మోడీ గారు 12 సంవత్సరాల్లో 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని అడుగుతున్నా. రైతులకు ఏం చేసిరు, మహిళలకు ఏం చేసిరు? మహిళలు వీళ్ళు చెప్తారు బేటీ పడావు బేటీ బచావు, మేము మహిళలకు నమస్కారం చేస్తాం, వాళ్ళు మాకు సరస్వతి మాత అది ఇది అని చెప్పే వీళ్ళు మొన్న జరిగినటువంటి జంజీ ఉద్యమంలో ఏం చేసిరని వాళ్ళ బట్టలు చింపిండ్రు, వాళ్ళ ప్రైవేట్ పార్టీల మీద కొట్టిండ్రు, వాళ్ళ నానాహింస పెట్టిరు కదండి. కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఇవాళ చెప్తారు వాళ్ళు పార్లమెంట్ మేము పెల్లెట్ కనుసు పేల్చలేదు అని చెప్తారు, మేము అసలు ఆర్డరే ఇయ్యలేదు అని చెప్తారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? నేను ఒక్కటే చెప్పగలిగింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాల ప్రకారం మాత్రమే భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ నడవడము అంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తూచా తప్పకుండా వాళ్లకు లొంగిపోవలసిందే. ఆ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండ్రో అది 100కు 100% నిజం. ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళు కేవలం బడాబాబులకు సూటుపుటు వాళ్లకు మాత్రమే వీళ్ళు పనులు చేస్తారు. వీళ్ళు సామాన్యులు వాళ్ళ ఎజెండాలనే ఉండరు. వాళ్ళ ఎజెండాల సామాన్యులకు ఏం చేయాలి, వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళు ఏం పని చేస్తారు, ఈ ఆలోచన ఉండదు. ఆదానికి ఏం కావాలి, అంబానికి ఏం కావాలి, సూటుపుట్టి మనుషులకు ఏం కావాలి, పెద్ద మనుషులకు ఏం కావాలి, పెద్ద క్యాస్ట్లకు ఏం కావాలి, ఇది వాళ్ళ ఆలోచన విధానం.